అలాగే ఒకడున్నాడు. వాడు వాళ్ళ అమ్మని హస్బెండ్ వాళ్ళ వైఫ్‌ని తలతో రాయేసి తల పగలగొట్టాడనుకో. వీడు అవును. చూసిన వాడి మైండ్‌లో ఓకే. తల పగలగొట్టడం అనేది ఇట్స్ నాట్ క్రైమ్. హ్మ్. బికాజ్ ఆ ఫాదర్‌ని మీద అమ్మ కంప్లెయింట్ ఇవ్వదు. మదర్ కంప్లెయింట్ ఇవ్వదు కదా ఫాదర్ మీద. అవును మేడం. ఇవ్వకపోతే తెల్లారి నుంచి మళ్ళీ వాళ్ళు కలిసి అదే ఇంట్లో ఉంటారు. తల పగలగొట్టినా కూడా అదే ఇంట్లో కలిసే ఉంటారు గదా! అవును. వాడేమని ఫీల్ అవుతాడు? ఆ పిల్లాడు ఏమని ఫీల్ అవుతాడు? ఓహో! ఎవరు తల పగలగొట్టినా మళ్ళీ తెల్లారి మనం కలిసి మామూలుగా ఉండొచ్చు. మనం అదే నేర్పిస్తున్నాం అక్కడ అవును పిల్లలకి. మేడం. అవునా? కాబట్టి మనము మన పిల్లలకి చిన్నప్పటి నుంచి అమ్మ, మన పిల్లలు పెరిగే లోనే వాడు క్రిమినల్ అవుతాడా? లేదు వాడు చాలా మంచివాడవుతాడా? లేదు వాడు ఎడ్యుకేటెడ్‌గా మంచిగా ఒక సొసైటీకి యూజ్ అయ్యేవాడుగా ఉంటాడా? ఆర్మీలో నుంచి వచ్చిన వాళ్ళ పిల్లలు ఆర్మీలోకి వెళ్తారు. డాక్టర్స్ ఇళ్ళల్లో ఎక్కువ మంది పిల్లలు డాక్టర్సే అవుతారు. అవును మేడం. ఇప్పుడు మా ప్రొఫెషన్‌లో చూడు లాయర్‌ల పిల్లలు లాయర్‌లే అవుతారు. అది నిజమమ్మా. అవును. ఎందుకంటే వాళ్ళ ఇంటి వాతావరణం అలాగే ఉంటది. వాళ్ళు దానిలోనే పెరుగుతారు. వాళ్ళకి అదే ప్రపంచం అవుతది. వాళ్ళ సర్కిల్ కూడా అదే ఉంటది.